మోదీ సర్కార్ హయాంలో చివరి బడ్జెట్ సెషన్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముంగిట కీలకమైన ఈ బడ్జెట్ లో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా గట్టిగానే తగ్గింపులు, తాయిలాలు ఉండొచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు హయాంలో చివరి బడ్జెట్ సెషన్ కు సమయం ఆసన్నమైంది. జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ సమర్పణతో మొదలుకొని ఫిబ్రవరి 9వ తేదీ దాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫిబ్రవరి 9న ఈ సెషన్ ముగుస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఈ బడ్జెట్ సెషన్ పై ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవులు ఈ దఫా బడ్జెట్ సెషన్ లోనైనా తమకు ఊరట లభిస్తుందేమోనని ఆశపడుతున్నారు. గత 2 ఏళ్లుగా ఎలాంటి ట్యాక్స్ రిలీఫ్స్ లేకుండానే మోదీ సర్కారు చేతులు దులుపుకుంది. అటు రుణాలపై వరుసబెట్టి వడ్డీ రేట్లు పెంచి మధ్యతరగతి ప్రజల్ని పీల్చి పిప్పి చేసింది బీజేపీ సర్కారు. వీటికి తోడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను విపరీతంగా పెంచి ఖజానాను నింపుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు భారీగా తగ్గినా మన కేంద్ర సర్కారు మాత్రం రేట్లు తగ్గించలేదు. దాదాపు 3 ఏళ్లుగా పెట్రోల్ రేట్లు పెరిగాయే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. కాగా పార్లమెంటు ఎన్నికలు ముందున్న వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కారు గట్టిగానే తగ్గింపులు, తాయిలాల ప్రకటన చేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. అందుకే బడ్జెట్ 2024లో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మినహాయింపులు, తగ్గింపులు ఉండనున్నాయని అందరూ భావిస్తున్నారు. అటు సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలను మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. బడ్జెట్ కు అందరి ఆమోదం పొంది జనాల్లో ఢంకా బజాయించాలన్నది మోదీ సర్కార్ ప్లాన్. అందుకే నిర్మలమ్మ పద్దుల చిట్టా ఈసారి కాస్త తీపిగానే ఉంటుందంటున్నారు.